మిథున తాళి విషయంలో హరివర్ధన్కి తట్టుకోలేని షాక్ ఇచ్చిన దేవ. ఇంతకు ఏం జరిగింది? అసలు మిథున తాళి విషయంలో హరివర్ధన్కు తట్టుకోలేని షాక్ దేవా ఏమిచ్చాడు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. నువ్వుంటే నా జతగా అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే మిథున ప్రవర్తనను బాగా పసిగట్టిన త్రిపుర మిథున ఏం ఇచ్చినా, ఏం తినడానికి ఇచ్చినా, ఏం తాగడానికి ఇచ్చినా అన్ని గదిలోకి తీసుకువెళ్ళిపోవడం చూసి చాలా అబ్జర్వ్ చేస్తుంది. అలా అబ్జర్వ్ చేసేసరికి రాహుల్ ఆల్రెడీ ఇంతకు ముందోసారి అడుగుతాడు, కానీ ఇప్పుడు కూర్చుని ఆలోచిస్తూ ఉండేసరికి రాహుల్ అడగడంతో, ఏంటి మళ్ళీ ఆ గదిలో దేవ ఉన్నాడనుకుంటున్నావా? నీకేమైనా పిచ్చా త్రిపుర? గదిలో దేవ ఎలా ఉంటాడు? అయినా ఇప్పుడు నువ్వు వెళ్ళి నా చెల్లెల్ని దేవా గురించి అడిగితే నా చెల్లెలు మర్చిపోయిన వాడిని గుర్తు చేసిన దానివి అవుతావు. అయినా ఇప్పుడిప్పుడే రిషిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతుంది. తన మనసుని మార్చుకుంటుంది. దేవా విషయంలో తను ఎంతో బాధపడింది. ఇప్పుడు రిషి విషయంలో మంచిగా మారుతుంటే నువ్వు ఎందుకు పదే పదే అదే విషయం గురించి ఆలోచిస్తున్నావు? చూడు త్రిపుర, నువ్వు ఈ ఇంటి కోడలివి, ఆ విషయం మర్చిపోవద్దు అని చెప్పాను. కానీ నేను ఈ ఇంటి కోడల్లాగే కదా ప్రవర్తిస్తున్నాను అని చెప్పాను. కానీ నువ్వు ఈ పెళ్ళి ఆపడానికి ప్రయత్నిస్తున్నావని నా మనసు కనిపిస్తుంది. నీ తమ్ముడికి నా చెల్లెలికి పెళ్ళి జరగాలని రాసిపెట్టి లేదు. అందుకే ఇంతకుముందు పెళ్ళి అనుకున్నప్పుడు దేవా తాళి కట్టాడు. ఇప్పుడు కూడా నువ్వు ఊహించుకున్నావు, కానీ ఆ పెళ్ళి జరగదు. అర్థమవుతుందా? నువ్వు పదే పదే దాని గురించి ఆలోచించి నా చెల్లెలి మనసుని పొల్యూట్ చేయొద్దు. నువ్వు దాని గురించి ఆలోచించుకో. నా చెల్లెలి విషయంలో కలక చేసుకోవద్దు. మా నాన్న ఏదైతే చెప్తున్నాడో అది ఖచ్చితంగా జరిగి తీరాలి. అందులో ఎలాంటి మార్పు ఉండదు. నువ్వు ఇది మాత్రం గుర్తుపెట్టుకో అని చెప్పి ఇంకా రాహుల్ వెళ్ళిపోతాడు. ఇంకా నేనెందుకు ఇంతలాగా అనుకోవడం? రేపు ఏదైనా జరగనాంది జరిగినా, పెళ్ళి ఆగినా రాహుల్ నన్ను మాత్రం వదిలిపెట్టడు. ఖచ్చితంగా నేనే కారణమని అంటాడు అని చెప్పి ఇంకా త్రిపుర ఆలోచించడం మానేస్తుంది. మిథున గదిలో కూర్చుని దేవాతో మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు భానుని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డావు కదా, భానుని నిజంగానే ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నావా అంటూ మాట్లాడేసరికి, ఏం మాట్లాడుతున్నావు మిథున? నేను భానుని ఇష్టపడడం ఏంటి? భాను గత 13 సంవత్సరాలుగా నన్ను ప్రేమించిందో లేదో తనకే తెలుసు. అయినా నేను తనని ఎప్పుడూ ఇష్టపడింది లేదు. తనని పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన కూడా లేదు. మరి అలాంటిది నేను భానుని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపూర్వకంగా ఒప్పుకున్నాను అంటావేంటి? మరి నువ్వు ఇక్కడ రిషిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపూర్వకంగానే ఒప్పుకున్నావా అని చెప్పాను. కానీ నువ్వు ఎవరి గురించి అయితే ఒప్పుకున్నావో నేను వాళ్ళ గురించే ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతే తప్ప నేను ఏది కావాలని చేయలేదు. నా వల్ల ఏమీ కాలేదు. అర్థమవుతుందా? అర్థం చేసుకో. అయినా జరిగిపోయిన గతం గురించి ఆలోచించుకున్నా జరగాల్సింది ఏమీ మారదు కదా. పదే పదే దాని గురించి ఆలోచించి బాధపడడం తప్ప ఎదుటి వాళ్ళని మనము ఎంతగా ప్రేమించినా ఎదుటి వాళ్ళు మనల్ని ప్రేమించాలి కదా. ప్రేమించడం గొప్ప కాదు, ప్రేమించబడడం గొప్ప అని ఎప్పుడూ నాకు అర్థమైంది అని చెప్పనేసరికి మిథున కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చేసరికి, నీ కళ్ళల్లో కన్నీళ్ళు రావడానికి కారణం నేనే కదా. నా వల్లే నువ్వెంత బాధపడుతున్నావు నాకు అర్థమవుతుంది. నువ్వు పడే బాధ నాకు అర్థమవుతుంది. కానీ నువ్వు కొన్ని రోజులు మాత్రమే నా గురించి బాధపడతావు. ఆ తర్వాత అంతా నీకు సంతోషమే ఉంటుంది. దేవా విషయంలో, నా విషయంలో నువ్వు తప్పుడు నిర్ణయం తీసుకున్నావని, రిషి విషయంలో కరెక్ట్ నిర్ణయం తీసుకున్నావని నీకు అర్థమవుతుంది. రిషియే నీ కరెక్ట్ అయిన భర్త. నిన్ను ప్రేమగా చూసుకుంటాడు. నా స్నేహితుడని కాదు, కానీ వాడు చాలా ప్రేమగా చూసుకుంటాడు అని చెప్పి తన మనసులో అనుకుంటాడు. ఏంటి ఆలోచిస్తున్నావు అని చెప్పాను. కానీ ఏమీ లేదు, నేనేమీ ఆలోచించడం లేదు అని చెప్పి దేవా కాస్త నాకు కొంచెం కాలు పెయిన్గా ఉందను కానీ సరే పడుకో అని చెప్పాను. కానీ పడుకునేసరికి అమ్మ మిథున అంటూ తలుపు కొట్టడంతో ఒక్కసారిగా తులిక్కి పడతారు ఇద్దరు. తులిక్కి పడేసరికి నువ్వేం మాట్లాడుకో, నేను వెళ్ళి ఎవరో చూసొస్తాను అని చెప్పి బయటికి వెళ్తుంది. ఏంటమ్మా అని చెప్పాను. కానీ ఏంటమ్మా మిథున, అస్తపాను గదిలోనే ఉంటున్నావు, ఏంటి అసలు ఏమవుతుంది అని చెప్పాను. కానీ ఏమీ లేదమ్మా అని చెప్పనేసరికి, ఏమీ లేకపోవడం ఏంటమ్మా, రేపు హల్దీ ఫంక్షన్, నీకు రిషికి హల్దీ ఏర్పాటు చేస్తున్నాము. రేపు నువ్వు ఈ బట్టలు కట్టుకుని కొంచెం ఉదయాన్నే రెడీ అయితే బాగుంటుంది.
దానికి కావాల్సినవన్నీ కూడా ఇవి తీసుకో, ఇవన్నీ మీ నాన్నే స్వయంగా కొని తీసుకొచ్చారు. నీ పెళ్లి చేసే సందర్భం మీ నాన్నకు మళ్ళీ రాదని ఎంతో సంబరపడిపోతున్నారు అని చెప్పనేసరికి సరేనమ్మా అని చెప్పి ఇంకా మాట్లాడుతుండగా, అమ్మ మిథున, నీకు కొంచెం కష్టమైనా రేపు హల్దీ తర్వాత వేరే కార్యక్రమం ఉంది అని చెప్పనేసరికి ఏంటమ్మా అది అని చెప్పాను. కానీ అది అది నీ మెడలో ఉన్న పసుపు తాడు తీసే కార్యక్రమం. హల్దీకి ముందే చెయ్యొచ్చు, కానీ హల్దీ తర్వాత చేస్తే మంచిదన్నారని ఆ సమయంలో చేస్తున్నారు. నువ్వు దానికి కూడా ప్రిపేర్డ్గా ఉండు. లాస్ట్ టైము అలా నీ మెడలో ఉన్న తాళిని తీయడానికి ప్రయత్నిస్తే నువ్వు తాళిని తీయనివ్వలేదు, కానీ ఇప్పుడు తాళిని తీసే పరిస్థితి ఉంది. ఎందుకంటే రిషికి నీకు రేపే పెళ్ళి. నీ మెడలో దేవా కట్టిన తాళి ఉండగా రిషి కట్టిన తాళి ఉండకూడదు కదమ్మా. అర్థం చేసుకో. ఈ మాట చెప్పడం నాకు ఇబ్బందిగా అనిపించినా నువ్వు అర్థం చేసుకో అని చెప్పి ఇంకా లలిత కాస్త వెళ్ళిపోతుంది. లోపలికి వచ్చిన తర్వాత ఆ బట్టలు అలా మంచం మీద పడేస్తుంది. ఏంటంటున్నారు అని చెప్పాను. కానీ నువ్వు కట్టిన తాళిని తీసేస్తారంట. నువ్వు కట్టిన తాళిని తీసేయడం ఎప్పుడు జరుగుతుందో తెలుసా? నువ్వు చనిపోయినప్పుడు జరుగుతుంది. నా ప్రాణం పోయడానికైనా నేను ఇబ్బంది పడను, కానీ నీవు కట్టిన ఈ తాళిని తీసేస్తానే నా ప్రాణం పోయినంత పని అవుతుంది. ఆ భగవంతుణ్ణి ఒకే ఒక్క కోరిక కోరుకుంటాను. నా మెడలోంచి మంగళసూత్రం తీసేదాని క్షణం ముందు నా ఊపిరి ఆగిపోమని. ఇంతకు ముందు ఒకసారి ఇలా మంగళసూత్రాలు తీయడానికి ప్రయత్నించినప్పుడే ఏదో శక్తి తీయనివ్వకుండా ఆపేసింది. అప్పుడు నువ్వు నా మనసులో లేవు, నీ మీద కోపం మాత్రమే ఉంది. ఇప్పుడు నువ్వు నా మనసులో ఉన్నావు. అలాంటిది నువ్వు కట్టిన తాళిని నేను ఎలా తీసుకోగలను? కానీ తీయాలి, తీసి తీరాలి, ఎందుకంటే తీయక తప్పదు అని చెప్పి ఇంకా మిథున కాస్త బాధపడుతూ ఉంటుంది. ఐఎమ్ సారీ మిథున అని చెప్పాను. కానీ సారీ చెప్పినంత మాత్రాన నా కన్నీళ్ళు ఆగవు, రేపు జరగబోయే కార్యక్రమము ఆగదు. ఈ ఒక్క తాళి నా మెడలోంచి తీసిన మరుక్షణం నువ్వెవరో నేనెవరో, నీకు నాకు ఉన్న భార్యాభర్తల బంధం పూర్తిగా తొలగిపోతుంది. అప్పుడు నిన్ను దేవా గారు అని పిలిచే పరిస్థితి కూడా వచ్చినా రావచ్చు అని చెప్పి ఇంకా మిథున కాస్త ఆ గదిలోనే అలా కూర్చుని కొంచెం సేపు చాలా బాధపడి ఇంకా తర్వాత గదిలోనే ఉంటే అనుమానం వస్తుందని బయటికి వచ్చేస్తుంది. ఇంకా వెంటనే అప్పుడే అక్కడికి త్రిపుర వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. అది పైనుంచి కింద నుంచి చూసిన మిథున వదిన అంటూ పిలిచేసరికి, ఏంటి మిథున నేను గదిలోకి వెళ్ళడం చూసేసిందా ఏంటి, అందుకు నన్ను పిలుస్తుంది అని చెప్పాను. కానీ ఏంటొదినా నా గది వైపు వెళ్తున్నావు అని చెప్పాను. కానీ ఏమీ లేదు, క్యాజువల్గానే వెళ్తున్నాను అని చెప్పనేసరికి, అవునా, నా గది వైపు వెళ్తుంటే ఎందుకో ఏంటో అనుకున్నాను, అందుకే అడిగాను వదినా, నేను ఇక్కడే ఉన్నాను కదా, నీకు నా గదిలో పనేంటి అని చెప్పి అనగానే, ఏమీ లేదు మిథున, నువ్వు కింద ఉన్నావని సంగతి నేను చూసుకోలేదు, గదిలో ఉన్నావేమో అని కిందకి పిలుస్తున్నాను అని చెప్పాను. కానీ కిందే ఉన్నాను వదిన అని చెప్పాను. కానీ మిథున చూసేసింది, లేదంటే గదిలో ఎవరున్నారో తెలుసుకునేదాన్ని. అయినా మిథున గదిలో ఎవరిని దాచిపెట్టింది, దేనికోసం మిథున అంత కంగారు పడుతుంది? ఏదో ఉంది, ఖచ్చితంగా ఏదో ఉంది, ఖచ్చితంగా నేను ఆ విషయం ఏంటో తెలుసుకోవాలి, మిథున గదిలో ఎవరిని దాచిపెట్టిందో తెలుసుకోవాలి నేను అని చెప్పి ఇంకా త్రిపుర అయితే అనుకుంటుంది. ఇంకా అలా అనుకున్నది మరుసటి రోజు హల్దీ అనుకున్నారు కదా, మరుసటి రోజు ఉదయాన్నే లేస్తుంది మిథున లేచి అలా కూర్చుని ఉండిపోతుంది. ఇంకా త్రిపుర, అమ్మ మిథున రెడీ అయ్యావా, టైం అయిపోతుంది అని చెప్పనేసరికి, రెడీ అవుతున్నానమ్మా అని చెప్పి ఇంకా రెడీ అవుతుంది మిథున. రెడీ అయ్యేసరికి హల్దీ బట్టలు కట్టుకుని కిందకి దిగుతూ, నేను కిందకి వెళ్తున్నాను, జాగ్రత్త, డోర్ దగ్గరికి వేసుకో, గడపెట్టుకోకు, అనుమానం కలుగుతుంది అని చెప్పాను. కానీ సరేనని చెప్పి, నేను వస్తే తెలుస్తుంది కదా, మిగిలిన వాళ్ళు ఎవరైనా వస్తే కొంచెం జాగ్రత్త పడు, ఎవరు అంత త్వరగా రారు, కానీ చూసుకో అని చెప్పాను. కానీ సరేనని ఇంకా దేవా కాస్త గదిలోనే ఉంటాడు. కింద హల్దీ ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది. ఇంకా రిషిని ఇటు మిథునను పసుపు బట్టల్లో పక్కన కూర్చోబెట్టి పసుపు రాసి నలుగు పెట్టి హల్దీ అయితే పూర్తి చేస్తారు. పూర్తి చేసిన తర్వాత, అమ్మ మిథున, నువ్వు వెళ్ళి చీర కట్టుకుని రామ్మా అని చెప్పనేసరికి సరేనని గదిలోకి వచ్చి మళ్ళీ
తను ఆ హల్దీ బట్టలు మార్చేసి చీర కట్టుకుని వెళ్తున్నాను దేవా అని చెప్పనేసరికి, అదేంటి ఇందాక కిందకి వెళ్తాను జాగ్రత్త అని చెప్పావు, ఇప్పుడేంటి వెళ్తున్నాను దేవా అంటూ చెప్తున్నావు, అంటే నా లైఫ్లోంచి శాశ్వతంగా వెళ్తున్నాను అని చెప్తున్నావా అని చెప్పాను. కానీ అంతే కదా మరి, ఇంకా ఈ రోజుతో నీకు నాకు బంధం తెగిపోయినట్టే. ఎప్పుడైతే మీ మంగళసూత్రాలు నా మెడలోంచి తీస్తారో ఆ క్షణం నుంచి నేను బ్రతుకున్న శవం లాంటి దాన్ని. నాకు ఈ మంగళసూత్రాలు ఎంత ముఖ్యమో, మంగళసూత్రాల పట్ల ఎంత విలువ ఉందో మా అమ్మ నాకు చెప్పిన తర్వాత మంగళసూత్రాలు తీయించుకోవాలంటే చాలా బాధపడ్డాను, భయపడ్డాను. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది. తెల్లవారితే రిషికి నాకు పెళ్ళి. ఎట్టి పరిస్థితుల్లోనూ మేమిద్దరం పెళ్లి చేసుకోవాలి అంటే మంగళసూత్రాలు నా మెడలో ఉండకూడదు, నా మెడలో ఉండకూడదంటే తీసేస్తారు అంటూ మిథున కళ్ళంట నీళ్లు పెట్టుకుని అక్కడి నుంచి కిందకి వచ్చేస్తుంది. కిందకి వచ్చేసేసరికి ఆ తంతు జరిపించే వాళ్ళు కాస్త వస్తారు. వచ్చేసరికి మిథునను తీసుకువెళ్ళి కుర్చీలో కూర్చోపెడతారు. కుర్చీలో కూర్చోపెట్టేసరికి, అమ్మా ఇలా ఎందుకు చేస్తారమ్మా అని చెప్పనగానే, తాళి కట్టిన భర్త చనిపోయినప్పుడు అనగానే, మరి తాళి కట్టిన దేవా బ్రతికే ఉన్నాడు కదమ్మా అని చెప్పనేసరికి, తప్పదమ్మా, కొన్నిసార్లు ఇలాంటివి తప్పదు. అక్క ఇంతకు ముందు కూడా ఇలా చేయించడానికి ఒప్పుకోలేదు కదమ్మా అని చెప్పాను. కానీ అప్పుడు ఒప్పుకోలేదు, మరి ఇప్పుడైనా ఒప్పుకుంటుందో లేదో నాకైతే అనుమానంగానే అనిపిస్తుంది. రిషితో పెళ్ళి అని అనుకున్నప్పటి నుంచి కూడా మిథున చాలా డల్గా ఉంటుంది. మిథున ముఖంలో ఏదో తేడా అనిపిస్తుంది. కానీ ఏంటో ఏమీ అర్థం కాని పరిస్థితుల్లోనే ఉన్నాము. అయినా మిథున గురించి ఏమీ అర్థం కాని స్థితిలో కనిపిస్తుంది అని చెప్పి ఇంకా బాధపడుతూ ఉంటారు. బాధపడుతూ ఉండేసరికి ఏం చేస్తామమ్మా, కొన్ని జీవితాలు అర్ధాంతరంగా ఇలా ముగిసిపోవలసిన పరిస్థితి వస్తుంది. అక్క దేవాతో చాలా జీవితం ఊహించుకుందమ్మా. పాపం దేవా ఇలా చేస్తాడని అస్సలు అనుకోలేదు అనగానే, దేవా ఏం చేశాడు, మిథున సంతోషం కోసమే కదా ఇదంతా చేసింది అని చెప్పనేసరికి, సర్లే దేవా పేరు ఎత్తకు, రిషి గనక వింటే గనక చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడే రిషికి తెలియకుండా ఉండడం కోసం చాలా మేనేజ్ చేస్తున్నాము. ఇక మీదట ఇంకా అలా చేయడానికి అవకాశం ఉండదు. పెళ్ళయ్యేంత వరకు రిషి మిథున భార్యాభర్తలన్న విషయం తెలియకపోతే చాలు అనగానే, అమ్మా నాకు ఒక అనుమానం, బావ అంటే రిషి బావకు దేవా మంచి ఫ్రెండ్ కదా, ఇప్పుడు వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అన్న విషయం తెలియకపోతే అని అడుగుతున్నారు. ఒకవేళ పెళ్ళయిన తర్వాత తెలిస్తే బావ ఊరుకుంటాడంటావా? ఖచ్చితంగాను మోసం చేశారంటూ గొడవ చెయ్యడా అని చెప్పనేసరికి, అది నాకు అనిపించిందే, ఖచ్చితంగా గొడవ చేస్తాడు కదా. కానీ మీ నాన్న అది ఆలోచించడం లేదు. ఎవరైనా సరే స్నేహితుడి భార్య అంటే ఒక సిస్టర్లా చూస్తారు కదా. మరి ఇప్పుడు దేవా భార్య అయిన మిథున అక్కను కూడా రిషి అలానే చూస్తాడు కదమ్మా. రేపు పెళ్ళయిన తర్వాత నేను చేసింది చాలా పెద్ద తప్పు అంటూ తను ఎంతో కుమిలిపోయే పరిస్థితి వస్తుంది కదమ్మా. అది అర్థం చేసుకోకుండా ఇప్పుడు ఇలా మాత్రం ఎందుకు ఆలోచిస్తున్నారు నాన్న? అసలు దేవా ఆ రౌడీయిజం వదిలేస్తే ఏ ఇబ్బంది ఉండదు కదా. అయినా దేవాకు అక్కంటే చాలా ఇష్టమమ్మా అని చెప్పనేసరికి, ఎంత ఇష్టం ఉంటే ఏముంది, మీ నాన్న ఒప్పుకోవాలి కదా. వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా ఉండాలి అంటే మీ నాన్న ఒప్పుకుంటేనే వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా ఉంటారు. మీ నాన్న ఒప్పుకునే పరిస్థితి లేదు అని చెప్పనేసరికి, సర్లే నువ్వు వెళ్ళు అనగానే, లేదమ్మా ఇక్కడే ఉంటాను అని అక్కడే నుంచునుంటుంది. ఇంక ఈలోపు కూర్చోబెట్టి, అమ్మ పువ్వులు తీసుకురండి అనగానే పువ్వులు, గాజులు, బొట్టు, పసుపు అన్నీ తీసుకొస్తారు. పసుపు కాస్త ముఖం నిండా రాస్తారు. రాసి ఇంతకు ముందు చేసిన విధంగానే ముఖం నిండా పసుపు రాసి బొట్టు పెట్టి చేతులు నిండా గాజులు వేస్తారు. తల నిండా పువ్వులు పెడతారు. పువ్వులు పెట్టి ఇంకా పసుపు రాసిన అదే చేత్తో బొట్టు చెరిపేస్తారు. గాజులు ఒకదానికొకటి బద్దలు కొట్టేసరికి అదంతా చూసి దేవా కళ్ళల్లో కన్నీళ్లు ఆగవు. ఇంకా
తల్లో పువ్వులు కూడా చిదిమేసేసరికి మిథున ఏడుస్తూ ఉంటుంది. ఏడుస్తూనే అంటే ఇంతకు ముందు అదొక స్థితిలోకి వెళ్ళిపోయింది కానీ ఇప్పుడు ఏడుస్తూనే ఉంటుంది. మిథున అలా ఏడవడం, ఎక్కెక్కి ఏడవడం అదంతా చూస్తాడు దేవ. మంగళసూత్రం దగ్గరికి వచ్చి ఈ మంగళసూత్రం తీసేస్తే ఇంకా నీ భర్త చనిపోయినట్టు, ఇంకా నీ జీవితంలో తనకి నీకు ఎలాంటి బంధం ఉండదు అని చెప్పి అనుకున్న సమయంలో మిథున తాళిని పట్టుకుంటుంది. అమ్మ మిథున, తాళిని వదిలిపెట్టమ్మా. రిషిని మెడలో తాళి కట్టాలంటే తను కట్టిన తాళి, ఆ దుర్మార్గుడు కట్టిన తాళిని తీసేయాలమ్మా, వదిలిపెట్టమ్మా అంటూ ఇంకా హరివర్ధను అందరూ కూడా అంటారు. అందరూ అనేసరికి ఇంకా మిథున తాళిని వదిలిపెట్టదు. దేవాది చూసి ఇంకా నా భార్యను వదులుకోను, ఎన్ని కష్టాలు వచ్చినా నా భార్యను వదులుకోను అని ఆ రోజు ఏ శక్తి అయితే మిథునను ఆపిందో అదే శక్తి దేవాని వెళ్ళి నీ భార్య మెడలో ఉన్న తాళి తెగిపోకుండా చూడు, వెళ్ళు అన్నట్టు హెచ్చరించేసరికి దేవా పరుగున వస్తాడు. ఇంకా వీళ్ళు పెద్దవాళ్ళు తాళి పట్టుకున్నా వదలట్లేదని హరివర్ధన్ కాస్త మిథున మెడలో ఉన్న తాళిని పట్టుకుంటాడు. పట్టుకునేసరికి దేవా పరుగున వస్తాడు. కాలు నొప్పి ఉన్నా, అడుగు తీసి అడుగు వేయలేని స్థితిలో ఉన్న ఆ కాలు నొప్పి కూడా తనను ఆపలేకపోతుంది. అలాగే కుంటుకుంటా పరుగున వచ్చి హరివర్ధన్ని ఒక తోపు తోసేసరికి రాహుల్ మీద వెళ్ళి పడిపోతాడు. హరివర్ధన్ని అలా తోపు తోయడంతో రాహుల్ మీద పడిపోయేసరికి మిథునను గట్టిగా హత్తుకుంటాడు. దేవా కూడా మిథునను ఇద్దరు హత్తుకుంటారు. హత్తుకునేసరికి ఇంకా రిషి, దేవా, హరివర్ధను అందరూ అలా చూస్తూ ఉంటారు. దేవా మిథునను హత్తుకుని, మిథున నీకేం కానివ్వను మిథున, నేనున్నాను మిథున, నీకోసం ఉంటాను, నువ్వు ఎంత క్షోభ అనుభవిస్తున్నావో నాకు అర్థమవుతుంది మిథున, లేదు మిథున నీ మెడలో ఉన్న తాళిని తీయనివ్వను మిథున అంటూ ఇంకా అలా చూస్తూ ఉండగానే దేవా నువ్వేంటి ఇక్కడ అని చెప్పనేసరికి మిథున నా భార్య అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావురా, మిథున నీ భార్య ఏంటి అంటే మిథున మెడలో తాళి కట్టింది అని చెప్పాను. కానీ అవును, మిథున మెడలో తాళి కట్టింది నేనే అని చెప్పనేసరికి మిథున మెడలో తాళి కట్టింది నువ్వా, ఏం మాట్లాడుతున్నావురా అంటే మిథున మెడలో తాళి కట్టింది నువ్వా, మిథునను బలవంతంగా పెళ్లి చేసుకున్నది నువ్వా అని చెప్పాను. కానీ అవును, మిథునను బలవంతంగా పెళ్లి చేసుకున్నది నేనే. మిథున ఇంత బాధపడేది నా కోసమే. ఎందుకో తెలుసా, నన్ను పెళ్లి చేసుకున్నందుకు కాదు, నన్ను వదులుకోవడం ఇష్టం లేక. ఎందుకంటే మిథున నన్ను ప్రేమించింది కాబట్టి, మిథున నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ఇష్టపడింది కాబట్టి. అలాంటి నన్ను వదులుకోలేకే మిథున ఎంత బాధపడుతుంది, లేదంటే మిథున ఎంత బాధపడవలసిన అవసరం లేదు అంటూ మాట్లాడేసరికి ఏంట్రా నువ్వనేది, మిథున నువ్వు ప్రేమించుకున్నారా, మరి ప్రేమించుకున్న వాళ్ళు ఎందుకు విడిపోతున్నారు, మిథున మెడలో నువ్వు బలవంతంగా తాళి కట్టడం వల్ల మిథున బాధపడిందని, మిథున జీవితంలోంచి తాళి కట్టిన వాడిని తప్పించేసి నన్ను పెళ్లి చేసుకోమని చెప్పారు. మరి మీరిద్దరూ ఎంత ప్రాణంగా ఎంత ప్రేమించుకున్నప్పుడు ఎందుకు మావయ్య వాళ్ళిద్దరినీ విడదీయడానికి చూస్తున్నారు అని చెప్పాను. కానీ వాడొక రౌడీ, వాడితో ఉంటే నా చెల్లెలి జీవితం సంతోషంగా ఉండదు, ప్రతి క్షణం ప్రమాదాల పడవలో ప్రయాణం చేసినట్టే అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు బావా, దేవాతో ఉంటే ప్రమాదం వస్తుందా, నువ్వు అసలు దేవా గురించి తెలిసే మాట్లాడుతున్నావా, దేవా గురించి చాలా తక్కువగా అంచనా వేశావు, దేవా అసలు ఏమనుకుంటున్నావు, దేవా గురించి తెలిసి దేవాతో ఉంటే ప్రమాదంలో పడిపోయినట్టే అని నువ్వు ఎలా అడుగుతున్నావు బావా, చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నావు బావా, దేవా చాలా మంచివాడు, దేవా గురించి తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అని చెప్పనేసరికి ఏంట్రా నేను వాడి గురించి తప్పుగా అర్థం చేసుకునేది అని చెప్పాను. కానీ నిజం బావా, దేవా చాలా మంచివాడు, అలాంటి వాడిని నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటే నేను చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా, వాడు ఎంత మంచివాడంటే నాకు మాత్రమే తెలుసు, ఎందుకంటే మీ కళ్ళ ముందు ఉన్నది నేను కాబట్టి. నేను ఈరోజు ఎలా ఉన్నాను, వాడు ఆ పరిస్థితిలో ఉన్నాడు అంటే కారణం నేను జైలుకి వెళ్లాల్సిన పరిస్థితిలో వాడు నేను చేసిన తప్పుని వాడి నెత్తి మీద వేసుకుని వాడు జైలుకి వెళ్ళాడు. వాడి వల్ల ఎదుటి వాళ్ళకి ప్రమాదమా, వాడు ఎదుటి వాళ్ళకి ఏ ప్రమాదం రాకుండా
ఎలాంటి ప్రమాదాలనైనా వాడి నెత్తి మీద వేసుకునే మనస్తత్వం గల వాడిది, వాడు ప్రమాదమని నువ్వంటుంటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది అని చెప్పనేసరికి, ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పాను. కానీ నిజం మాట్లాడుతున్నాను బావా, నిజంగా నిజమే మాట్లాడుతున్నాను. దేవా ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు. అలాంటి దేవాని ప్రమాదం, వాడు మంచివాడు కాదు అంటుంటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన దేవాలాంటి గొప్పవాడిని పట్టుకుని నువ్వు ఆ రకంగా మాట్లాడడం నాకు అస్సలు నచ్చలేదు అంటూ మాట్లాడేసరికి, ఏంటి నిజంగా దేవా మంచివాడా ఏంటి అని చెప్పాను. కానీ నిజంగా దేవా మంచివాడే, వాడంత మంచివాడు ఎవడూ ఉండడు. వాడి గురించి నువ్వు చాలా తక్కువ అంచనా వేశావు, చాలా తప్పుగా కూడా అనుకుంటున్నావు. వాడిని అసలు నువ్వు ఎలా అర్థం చేసుకున్నావో నాకు అర్థం కావట్లేదు అనేసరికి, నేను వాడిని అర్థం చేసుకోవడం ఏంటి అనగానే, అవును బావా, నువ్వు దేవాను తప్పుగానే అర్థం చేసుకుంటున్నావు. లేదంటే దేవా గురించి ఎలా మాట్లాడుతుంటే నాకు ఇంత కోపం వస్తుందో నీకు అసలు అర్థం కావట్లేదు అనేసరికి, ఏం మాట్లాడుతున్నావు అని చెప్పాను. కానీ అవును అని చెప్పి, ఇంకా దేవా తనని ఏ రకంగా కాపాడాడు, దేవా వల్ల తను ఎలా ఉన్నాడు, దేవా వల్ల తను ఎన్ని ప్రాబ్లమ్స్ నుంచి బయటపడ్డాడో మొత్తం విషయం చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి నువ్వు చెప్పేది నిజమా అని చెప్పాను. కానీ అవును, దేవా చాలా మంచివాడు అంటూ దేవా గురించి చెప్పేసరికి హరివర్ధన్ అలా ఉండిపోతాడు. చూడండి హరివర్ధన్ గారు, ఇన్ని రోజులు మీరు నన్ను మిథునను వేరు చేయాలని ఎంతగానో చూశారు. కానీ మిథునను నా నుంచి వేరు చేసిన మిథున నాతో తప్ప ఎవరితోనూ సంతోషంగా ఉండదు. తన జీవితమే నేనైతే నాతోటే కదా హ్యాపీగా ఉంటుంది. అలాంటి మిథునను నేను ఎందుకు దూరం చేసుకుంటాను? నన్ను దూరం చేసుకునే మిథున సంతోషంగా ఉండదు, మిథునను దూరం చేసుకుని నేను సంతోషంగా ఉండను. మిథునను నా నుంచి వేరు చేయాలని మాత్రం ఎవరూ అనుకోకండి. మిథునకు నేనంటే ప్రాణం, నాకు మిథునంటే ప్రాణం. నా లైఫ్లో మిథున ఉంటుంది, మిథునను ఎవరు ఏరు చెయ్యలేరు అంటూ చాలా గట్టిగా మాట్లాడేసరికి, ఏం మాట్లాడుతున్నావు దేవా అని చెప్పాను. కానీ ఇన్ని రోజులు మీరు ఏం చెప్పినా సరే సార్ అంటూ నేను మాట వింటూ మీ కూతుర్ని మీ దగ్గరికి చేరుస్తాను అంటూ చెప్పుకొచ్చాను కదా. ఇప్పుడు చెప్తున్నాను, మీ కూతుర్ని నా నుంచి ఎవరు వేరు చేయలేరు. మిథునను నన్ను ఎవరు దూరం చేయలేరు. మిథునకు నేనంటే ప్రాణం, నా నుంచి మిథునను ఎవరు దూరం చెయ్యరు, చేయడానికి కూడా ఎవరు సరిపోరు అంటూ గట్టిగా మాట్లాడేసరికి ఒక్కసారిగా హరివర్ధన్ షాక్ అయిపోతాడు. దేవా ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు? ఇప్పటి వరకు దేవా నన్ను ఎదిరించి మాట్లాడిందే లేదు. అలాంటిది ఇప్పుడు దేవా ఇలా మాట్లాడడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇదంతా ప్రేమ వల్లేనా అనగానే, చూడండి మామయ్య, దేవాని మీరు తప్పుగా అర్థం చేసుకుని మిథునను దేవాని వేరు చేయాలనుకుంటున్నారు. అసలు మిథున మెడలో తాళి కట్టింది దేవా అన్న విషయం తెలిస్తే ఇంతవరకు ఈ ఇబ్బంది రానిచ్చేవాడినే కాదు, ఎప్పుడో దేవా గురించి మీకు చెప్పి దేవాని మిథునను ఒకటి చేసేవాణ్ణి. అయినా తెలిసి నా ప్రాణ స్నేహితుడు భార్యను నేను పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకున్నారు మావయ్య? ఏ విధంగా అనుకున్నారు? ఏ రకంగా అనుకున్నారు? అసలు మిథునను కాదని నేను దేవాని కాదని నేను మిథునను పెళ్లి చేసుకుంటాననుకున్నారా? మిథున అంటే నాకు ప్రాణం, మిథునను నేను ఎప్పటికీ వదులుకోలేను. మిథునతోనే నా జీవితం, మిథునే నా సర్వస్వం. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పటికీ మిథునను నేను వదులుకోను కూడా అంటూ మాట్లాడేసరికి ఇంకొక్కసారిగా వీళ్ళిద్దరు ఇచ్చిన షాక్కి హరివర్ధన్ అలా ఆగిపోతాడు. మిథున, నిన్ను నన్ను ఎవరు వేరు చేస్తారో అది చూస్తానంటూ మిథున చేతిని పట్టుకుని మిథునకు ఏ గాజులైతే తీసేశారో ఆ మిగిలిన చేతి గాజులు వేసి మిథున మునొచ్చున బొట్టు పెట్టి మిథునకు తలలో పువ్వులు పెట్టి తనతో పాటు తీసుకుని వెళ్తాడు. ఇంకా అలా తీసుకుని వెళ్ళడంతో ఇంకా మిథున ఎవ్వరి వంక చూడకుండా దేవాతోనే అడుగు వేసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎవ్వరు కూడా మిథునను ఆపే ప్రయత్నం చేయలేకపోతారు. ఆపే ధైర్యం ఎవ్వరికీ రాదు. హరివర్ధన్ కూడా అలా చూసి ఆగిపోతాడు. ఎందుకంటే దేవా ఎప్పుడూ మిథున గురించి అంత ధైర్యంగా ఎవరితోనూ మాట్లాడలేదు. అలాంటిది ఇప్పుడు మాట్లాడేసరికి ఆశ్చర్యపోతారు అందరూ కూడా. చూద్దాం మరి
తాళి తెంచే సమయంలో మరి దేవాకు మిథున పట్ల ప్రేమ పెరిగి నా భార్యను నా నుంచి ఎవరూ దూరం చేయలేరు అని అనుకుని మిథునను తను సొంతం చేసుకోవడానికి సిద్ధపడతాడో లేదో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.